సమాజంలోని అన్ని వర్గాల వారికి తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుందని పార్టీ అధినేత సీఎం చంద్రబాబు అన్నారు. కడపలో జరుగుతున్న మహానాడు రెండో రోజు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలుగు ప్రజల కోసమే ఎన్టీఆర్ టీడీపీ జెండాను ప్రత్యేక చిహ్నాలతో రూపొందించారన్నారు. పేదలకు, మహిళలకు, రైతులకు టీడీపీ జెండా అభయం ఇస్తుందని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనకు ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారని, అదే ఒరవడిని తాము కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. పేదవారికి కడుపు నిండా అన్నం పెట్టాలనే ఉద్దేశంతో ₹2కే కిలో బియ్యం ఇచ్చారని, బడుగు బలహీన వర్గాల వారికి పక్కా ఇల్లు నిర్మించి ఇచ్చారని వివరించారు. జెండా అంటే దేశ రాజకీయాల్లో కొత్త ఒరవడికి నాంది పలికిన జెండా, తెలుగువారి అభివృద్ధి పదాన నడిపించిన జెండా, తెలుగువారి ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పిన జెండా, తెలుగు ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపిన జెండా, ఆడబిడ్డలకు అండగా నిలిచిన జెండా, రైతన్నల కన్నీరు తుడిచిన వెన్నంటే ఉన్న జెండా, విజన్తో తెలుగు జాతికి విజయాన్నిచ్చిన జెండా, తెలుగు ప్రజల నమ్మకం, విశ్వాసం, భవిష్యత్తు, భరోసా తెలుగుదేశం జెండా. ఆ జెండా చూస్తూ ఉంటే ఎక్కడ లేని విశ్వాసం వస్తుంది. ఇది శాశ్వతంగా ప్రజలకు అండగా ఉంటుందని మరొక్కసారి ఎన్టీఆర్ సాక్షిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో కొత్త వాడికి శ్రీకారం చుట్టిన వ్యక్తి ఎన్టీఆర్. పేదవాడికి పట్టెడన్నం పెట్టాలని ₹2 కేజీ బియ్యం, అందరికీ పక్కా ఇళ్ళు, బడుగులకు జనతా వస్త్రాలు అందించారు. వృద్ధాప్య పింఛను, ₹50కే హార్స్ పవర్ విద్యుత్తు, గురుకుల పాఠశాలల ఏర్పాటు, పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం, మహిళలకు ఆస్తి హక్కు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, ఉద్యోగ కల్పన, పరిశ్రమల ఏర్పాటు, రోడ్ల నిర్మాణం, ఇలా సంక్షేమాన్ని, అభివృద్ధిని సమతుల్యం చేశారు. పటేల్ పట్వారీ వ్యవస్థ, సింగిల్ విండో విధానం, బీసీలకు, మహిళలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తీసుకొచ్చారు. రాజకీయాల్లో రాకమునిపే సేవాభావం ఉండే వ్యక్తి ఎన్టీ రామారావు గారు. 1952 సంవత్సరంలో రాయలసీమ కరువు వస్తే జోలి బట్టి డబ్బులు వసూలు చేసిన వ్యక్తి.